నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర గ్రామాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించాలి. మీడియా ద్వారా ప్రజలకు సూచనలు, సలహాలు చేసిన అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి. కమలా నెహ్రూ కాలనీలో హత్య కేసును ఛేదించిన పోలీసులు. 3 నిందితులను ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రిమాండ్కు తరలిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలలో విశిష్ట పూజలు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముగ్గులు వేసి గాలిపటాలు ఎగరవేసిన చిన్నారులు. జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో విజేతలను సన్మానించిన జిల్లా విద్యాధికారి అశోక్. ఫ్లాట్ల విషయంలో దొంగచాటు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహాలక్ష్మి ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సభ్యులు. ఆర్మూర్ పట్టణంలో వైన్ షాప్లో షట్టర్లు లేపి దొంగతనానికి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని మౌంట్పల్లిలో లక్ష్మీ నరసింహ వైన్స్లో దొంగతనానికి పాల్పడ్డ నిందితులను పట్టుకున్నట్లు, వారి వద్ద నుంచి ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు, 2,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచడం జరిగిందని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్మూర్ పోలీసులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు, ఐడి పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ వైన్ షాప్ నందు వీళ్ళు తెలియని దొంగలు షట్టర్స్ ను లేపి వైన్ షాప్ లో దొంగతనం చేసిన విస్కీ బాటిల్ ఎత్తుకొని పోయారు. అదే విధంగా అదే రోజు బాల్కొండలో కూడా ఒక వైన్ షాప్ లో దొంగతనం చేయాలి. ఈ విషయంలో మన తిరుపతి ఎస్ఐ గారు గోవింద్, తర్వాత మహేష్, తిరుపతి సిఐ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ సమాచారం మేరకు పెర్కిట్ ఎక్స్పోర్ లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే చౌహాన్ రవి, షోయబ్ మరియు గణేష్ అనే 3 వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రచారుతంగా వాళ్లను పట్టుకొని విచారించగా ఇక్కడ గోవిందపేట చౌరస్తాలో లక్ష్మీ నరసింహ వైన్స్ లో మరియు బాల్కొండలో వైన్ షాప్ లో దొంగతనం చేసామని చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ జెండా బాలాజీ ఆలయంతో పాటు రామ్నగర్ రామాలయంలో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఉదయం నుండే భక్తులు ఆలయాల్లో బార్లు తీరి వైకుంఠ ద్వారంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులు ఉన్నారు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఆ వైకుంఠం యొక్క ద్వారాలు తెరుచుకొని ఉంటాయి కాబట్టి ఆ ద్వారం ఉత్తరం వైపుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆలయంలో, వైష్ణవాలయంలో ఉన్నటువంటి ఆ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే అందరికీ కూడా పునర్జన్మ లేకుండా మోక్షం కలుగుతుంది అనేటువంటి నానుడు ఉంది. కాబట్టి ఈరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 8,000 మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దొంగతనంగా వీడియోలు తీసి డబ్బుల కోసం ఆర్మూర్ పట్టణానికి చెందిన పలువురు తమను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మహాలక్ష్మి ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి కాలనీలో సుమారు 25 మంది ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగిందని, ఇప్పటికే ప్లాట్లకు సరైన అనుమతులు లేక అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, ప్లాట్ ఓనర్స్ నిర్వహించుకున్న సమావేశంలో తమ కమిటీకి చెందిన కొందరు వ్యక్తులు సీక్రెట్గా వీడియోలు తీసి తమకు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, డబ్బుల కోసం వీడియోలు మార్ఫింగ్ చేయించి సోషల్ మీడియాలో పెడుతున్నారని అన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, తాము ఏ అధికారికి కానీ ప్రజాప్రతినిధికి కానీ డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. మున్సిపల్ అధికారులు తమ ల్యాండ్ సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా పోలీస్ అధికారులు సైతం బ్లాక్మెయిల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. 25 మంది మెంబర్స్ ఉన్నాము. ప్లాట్లు పర్మిషన్ గురించి 22 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కోసము సమావేశాన్ని ఏర్పరచుకున్నాము. ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం కోసం వివిధ రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు మాలో ఒక మెంబర్ మాకు తెలియకుండా దొంగచాటుగా వీడియో తీసి ఆ వీడియోని వక్రీకరించి
చిన్న చిన్న క్లిప్పులుగా మార్చి ఆ మాటలకు వేరే విపరీత అర్థాలు వచ్చేటట్టు చేస్తున్నారు. ఈ వీడియోస్ ద్వారా ప్రజానాయకులకు, ఆఫీసర్లకు ఇబ్బందులు వచ్చేటట్టు అనిపిస్తుంది. ఈ వీడియోలో మార్కింగ్ ద్వారా మా పరువుకు, మా వ్యక్తిత్వానికి ఇబ్బంది కలిగేటట్టు చేస్తున్నారు. ఈ వీడియోలని చిన్న చిన్న క్లిప్పులుగా వదులుతున్నారు. అవి వదలకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మా ప్లాట్లకు సంబంధించి పర్మిషన్ రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే మాకు ఈ భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, ఏ నాయకుడిని నిందించలేదు, మమ్మల్ని ఏ నాయకుడు కూడా డబ్బులు అడగలేదు. మేము సామరస్యంగానే పరిష్కరించుకునే మార్గంలో ఆలోచిస్తున్నాము. దయచేసి మాకు అందరు సహకరించాలని కోరుచున్నాను. అనుకోకుండా అన్నోన్ పర్సన్ ఆయన ఎవరైతే ఉన్నారో పెంటుసా అనేట ఆయన ప్లాటే లేదు. ఆ ప్లాట్ లేని వ్యక్తిని కూడా తండ్రిని తోలుకొని వచ్చింది కానీ అలౌడ్ చేసిన తర్వాత ఆయన వీడియో తీపియడము, ఆయనకు ఎవరైనా ముఖ్యంగా మరి చేయిస్తా అన్నారా ఏముందా అది మాకు తెలియదు సార్. మేమేమనుకుంటున్నామంటే మాకు అయిపోతుంది అన్న స్టేజ్లో మమ్మల్ని ఇరకాటంలో వాడేస్తున్నారు. ఈ వీడియోని తీసి మమ్మల్ని ఇరకాటంలో పెట్టినారు. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో హత్య కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్లు అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డితో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా బస్వారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీ హత్య కేసులో 3 నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరచడం జరిగిందని, నిందితుల దగ్గర నుంచి హత్యకు వాడిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హత్య కేసును ఛేదించిన ఆర్మూర్ పోలీసులను, ఐడి పార్టీ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు, ఐడి పార్టీ సిబ్బంది తదితరులు ఉన్నారు. చాకచక్యంగా హార్డ్ వర్క్ చేసి ఈ 3 నిందితులను ట్రేస్ చేసి పట్టుకొని విచారణలో వాళ్ళు ఇతను చంపినామని ఒప్పుకున్నందువల్ల చంపిన యొక్క ఆయుధాలను, మారణాయుధాలను, ఎదురు బొంగులను, కత్తెరలను స్వాధీనపరుచుకొని వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతా ఉంది. దీనిలో అత్యంత చాకచక్యంగా తెలివిగా ప్రవర్తించి సమాచారం సేకరించిన తిరుపతిని మరియు ఎస్ఐలను, సిఐలందరినీ మా ఇన్ఛార్జ్ కమిషనర్ సింధు శర్మ గారు అభినందించినారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో పాఠశాలలో పిండి వంటలు చేస్తూ, ముగ్గులు వేసి, గాలిపటాలు ఎగురవేస్తూ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ముగ్గురికి పాఠశాల యాజమాన్యం బహుమతులు అందించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నలంద పాఠశాలలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, పండుగల యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు తెలపాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతి పండుగను విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన 1959-60 సంవత్సర పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని అంకాపూర్ గ్రామంలోని లచ్చాగౌడ్ కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వృత్తిపరంగా ఎక్కడెక్కడో స్థిరపడ్డ తాము 64 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్నేహితులతో కలిసి గడిపిన కాలాన్ని ఎప్పటికీ మరవలేనిమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగగౌడ్, రామచంద్రారెడ్డి, భూపత్ రెడ్డి, శేఖర్, రాధాకిషన్ తదితరులు ఉన్నారు. లాస్ట్ టైం వి మెట్ 29 చాలా మంది చనిపోయింది. వారి ఆత్మ ప్రశాంతి కలగాల. అందరం కూడా ఈనాడు రామచంద్ర రెడ్డి గారు, లింగగౌడ్ గారు ఇద్దరు క్లాస్మేట్స్ 1964-65 వాళ్ళు అక్కడికి అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ స్థిరపడ్డారు. కానీ రెగ్యులర్లీ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మేమందరం కలుస్తూ ఉన్నాం. Finished our mechanical engineering and went to United States, and Linga Gaud and myself live in the same state. Now we are retired, enjoying life. We want to come to India and take care of our friends and meet them as many times as possible. Finished engineering and went to America in 1966. Now we are settled there. 2 children, 5 grandchildren. We still come here, do what we can. 960 బ్యాచ్ 64 ఇయర్స్ తర్వాత గెట్ టుగెదర్గా ఇక్కడ లింగగౌడ్, రామచంద్రారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో అందరం కలిసినాం. క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి.
కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి ప్రత్యేకంగా రంగోలీ పోటీలు, పతంగుల పండుగ నిర్వహించగా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. రంగురంగుల ముగ్గులు కళాశాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే విద్యార్థులు గగనతలంలో రంగురంగుల పతంగులను ఎగురవేసి పండుగ వాతావరణాన్ని మరింత దీపింపచేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కళాశాల తరపున ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే పాండే, ఆల్ హుడ్స్ అండ్ కల్చరల్ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మగ పిల్లలకి పతంగులు, కైట్స్. అదేవిధంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి చేసుకుంటున్నాము. అంటే సన్ను వైపు భూమి యాక్సిస్ టర్న్ అవుతుంది వాస్తవంగా చెప్పాలంటే. సరే, మనకు వైదికంగా నారాయణుడు నిధుల్లోంచి లేస్తాడు కాబట్టి ఇది మనం వైకుంఠ ఏకాదశి అంటున్నాం. బట్ ఇట్స్ టెక్నికల్ గా లేకపోతే సైంటిఫిక్ గా చూస్తే ఈరోజు ఏంటి అంటే ఇక్కడ నుంచి ఒక 4 నుంచి 5 నెలల కాలం వల్ల తొలి ఏకాదశి వచ్చేంత వరకు కూడా సంక్రాంతి పండుగ సెలవులకు వెళ్లేవారు చుట్టుపక్కల వారితో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని, ఇంటికి సెంట్రల్ లాకింగ్ వేయించాలని, అదేవిధంగా చుట్టుపక్కల ఇళ్ల వాళ్లకు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని, ఇంట్లో ఖరీదైన బంగారం, నగలు లాంటివి పెట్టుకోకుండా బ్యాంకుల్లో పెట్టుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరూ మీరు వెళ్ళేటప్పుడు ఈ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి మీరు ఏర్పాటు చేసుకోవాలా. మీరు ఎప్పుడైతే ఊరు వెళ్ళిపోయినప్పుడు లాక్ బయటికి కనిపించేస్తే, లాక్ వేసుకొని బయటికి కనిపించేస్తే దొంగలకు క్లియర్గా తెలుస్తుంది మేము ఇంట్లో లేము, మేము లాక్ వేసినాము, ఇంట్లో లేము అని చెప్పి క్లియర్గా దొంగలకు అవుతుంది. కాబట్టి ఆ లాక్ సిస్టమ్ ఏమన్నా తలం కప్ప వేసుకునే బదులు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని మీరు చేసుకుంటే దొంగలకు ఇంట్లో ఉన్నది లేనిది వాళ్ళకి దొంగలకు ఉండదు. ఇంట్లో ఉండరు అని అనుకుంటారు, భయపడి ఎట్టి బదుల అట్లాంటి ఇండ్లలో దొంగతనాలు జరగవు. మీరు లాక్ వేసుకొని పోయి తాళం కప్పు వేసుకొని పోయి బయట కనిపించే విధంగా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఎవరు లేరు, నైట్లో హాయిగా చేసుకొని పోవచ్చు అని చెప్పి వాళ్ళకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ లాక్ సిస్టమ్ మీరు ఇమీడియట్గా ప్రజలందరూ పోతే పోయింది, ఒక 1000 రూపాయలు, 500 లేకపోతే 5000 ఖర్చు అయినా పర్వాలేదు, కానీ మీకు లైఫ్ లాంగ్ కొంచెం 99% మీరు భద్రంగా ఉంటారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి వేడుకలు సిద్ధులగుట్టపై రామాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులు ఉన్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అందించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి రమణాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటూ వైకుంఠ ఏకాదశి ప్రమాణం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అన్నప్రసాదం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అన్నప్రసాదానికి సిద్ధులగుట్ట ఆలయ కమిటీకి కూడా సహకరించి మీ వంతుగా కూడా సహకరించవలసిందిగా కూడా కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణ శివార్లో గల ఎక్స్పర్ట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ ముందుగా భోగి మంటలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భోగి మంటల చుట్టూ గొబ్బి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. తర్వాత పాఠశాల పరిపాలనా అధికారిని పద్మ చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. అనంతరం విద్యార్థులకు రంగవల్లుల పోటీలు కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలురకు పతంగులు ఎగురవేసే పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అభినందించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ గణేష్ మాట్లాడుతూ పిల్లలకు
పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాల గురించి కనీస అవగాహన కల్పిస్తూ వారిలోని కళా నైపుణ్యాన్ని అభినందించారు. వారు ఈ రంగవల్లులను ఎంతో అందమైన రంగులతో అలంకరించి కనులు విందు చేశారు. వారి యొక్క జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించాలని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, పెర్కిట్ శ్రీ రమ సత్యనారాయణ స్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుండే భక్తులు ఆలయాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంతో సకల పాపాలు హరించి పునీతులవుతారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఇట్టి సేవా కార్యక్రమంలో చుట్టుపక్కల భక్తజనులు, ఆర్మూర్ డివిజన్లోని భక్తజనులు, విశాఖ నగర్, విశాఖ వినాయక విజేత నందకం అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క కృపకు పాత్రులైనందుకు ఆలయ కమిటీ తరఫున అందరికీ మరొకసారి అభినందనలు చెప్తూ ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయంకు ఇచ్చేసిన భక్తులందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తున్నందుకు కమిటీ తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తూ ఇట్టి సేవా కార్యక్రమాన్ని సమాజంలో అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు మహారాష్ట్రలో జల్గావ్ గ్రామంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ క్రీడల్లో తెలంగాణ బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ క్రీడాకారులను అభినందించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సాఫ్ట్బాల్ అండర్-17 విభాగంలో జాతీయ స్థాయి క్రీడలలో తెలంగాణ బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర జట్టు క్రీడాకారులను మరియు కోచ్ మేనేజర్లు మరకంటే గంగమోహన్, వినోద్, అంజలి, ప్రశాంత్లను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సన్మానించి శుభాభినందనలు చెప్పారు. ఎందరో మంది క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు. Thank you for facilitating us. We have won 3rd place on Maharashtra. విద్యశ్రీ, నేను జెడ్పీహెచ్ఎస్ తల్లికొండలో చదువుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ నిజామాబాద్. నేను తెలంగాణకి నేషనల్కి ఆడాను. 3rd ప్లేస్ వచ్చింది. 3rd ప్లేస్ వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉంది. అలాగే మా పీటీ సార్కి కూడా థ్యాంక్ యూ. అలాగే మా తోటి టీం వాళ్ళకి. దాదాపుగా 25 జట్లు పాల్గొన్నాయి. 25 జట్లలో లీగ్ మ్యాచ్ల్లో ఫుల్ విన్నర్గా నిలిచి 5 మ్యాచ్లు కూడా ఒక్క రన్ కూడా, ఒక్క పరుగు కూడా వేరే జట్టుకు ఇవ్వకుండా కంటిన్యూగా వన్ సైడ్ మ్యాచ్లు గెలవడం జరిగింది. అలాగే క్వార్టర్ ఫైనల్లో జమ్మూ కాశ్మీర్తోని, తర్వాత సెమీఫైనల్లో మహారాష్ట్రతో తలపడం జరిగింది. మహారాష్ట్రతోని మంచి ఉత్కంఠభరితంగా హోరాహోరిన జరిగినటువంటి మ్యాచ్లో 1-0తోని ఓటమి చెంది మరి నిరుత్సాహపడకుండా ఒడిశాతో జరిగినటువంటి 3rd ప్లేస్ మ్యాచ్లో 5-3 స్కోర్తో విజయం సాధించడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే 2006 తర్వాత మళ్ళీ మన సాఫ్ట్బాల్ తెలంగాణ జట్టుకు, అంటే అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 2006లో రావడం జరిగింది. మరి రాష్ట్రం విడిపడిన తర్వాత కూడా మనకిది మొదటిసారి. దాదాపు 20 సంవత్సరాల తర్వాత క్రీడాకారులు మరి మెడల్ అందుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల ముగ్గులను వేసి గాలిపటాలు ఎగరవేస్తూ ఉత్సాహంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెంటిల్ కిడ్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని, పండగల ప్రాముఖ్యత విద్యార్థులకు తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యా హైస్కూల్ ఆవరణలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంతి శ్రీనివాస్, కార్యదర్శి ప్రవీణ్ పవార్లు మాట్లాడుతూ ప్రతి నెల రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వక బువ్వ కార్యక్రమంలో భాగంగా 56 మంది పేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్న లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరహరి, గోపీకృష్ణ, కోశాధికారి శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు బేతు గంగాధర్, సత్యం, తులసి, సభ్యులు శరత్, విష్ణు, చైతన్య, కళ్యాణ్, సాయి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. అవ్వక బువ్వ అనే కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి ఒక్కరికి దాదాపు 5 కిలోల చొప్పున దాదాపు 58 మంది వృద్ధులకు, పేదవారికి మరి ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము నిరంతరంగా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి దాదాపు 15 సంవత్సరాలు కావస్తుంది. ఈ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా మరి ఉచితంగా మరి పేదవారికి బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి అదేవిధంగా మా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ కొనసాగింపుగా అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా నేడు ఇక్కడ విద్యా హైస్కూల్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా సుమారు 58 మంది మన నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. సో మా యొక్క అంటే మేమందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి సభ్యులము మన కాంగ్రెస్ సీనన్న గారి ఆధ్వర్యంలో రక్షా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ప్రతి నెల ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ఇది కాకుండా ప్రతి నెలలో వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ప్రతి నెల మాత్రం ఇది ఖచ్చితంగా చేస్తున్నటువంటి కార్యక్రమము. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని నిజామాబాద్ జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని సూచించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, టౌన్ సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. ఈ ట్రాఫిక్ రూల్స్ ను పాటించి జాతీయ భద్రత రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఎట్టి పరిస్థితులలో ఈ చట్ట ప్రకారం ఏదైతే నిబంధనలు మనం ఆమోదించుకున్నామో ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనలు కాబట్టి ఇవన్నీ తూచా తప్పకుండా ఎట్టి పరిస్థితులలో ఎవ్వరు కూడా చట్టాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అతిక్రమించకుండా మీరు పాటించాలి. ఈ నేషనల్ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరూ అవగాహన కల్పించుకొని ప్రజలందరూ మళ్ళీ తెలియని వాళ్లకు ఈ మాసోత్సవాల సందర్భంగా నేర్పాలి. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో రంగురంగుల ముగ్గులు వేసి గాలిపటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా విద్యార్థులు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ అంబిక మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లోటస్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, పండుగల యొక్క విశిష్టత విద్యార్థులకు తెలిపే విధంగా ప్రతి పండుగను విద్యార్థులతో కలిసి నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పల్లవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆలూరు మండలంలోని దేగాం గ్రామంలో గల లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీనారాయణ స్వామి గరుడ వాహన సేవను గ్రామంలో వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వామివారి గరుడ వాహన సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. వెల్పూర్ మండలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటపూర్ శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పవన్ శర్మ మాట్లాడుతూ ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం యొక్క ఉత్తర ద్వారం స్వామివారిని దర్శించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం, పల్లకీ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మందిరానికి వెంకటపూర్ గ్రామవాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి రావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పవన్ శర్మ, దేవాదాయ శాఖ పెద్ద మనుషులు డిష్ మహేష్, రిక్క అశోక్, మహిపాల్ ఏనుగు, సురేష్ బోజపల్లి, కామని లింగన్న, బట్టు గంగారాం, సహాయకులు బోజపల్లి కిషన్, బొమ్మ భూమన్న, గ్రామ ప్రజల సహకారంతో టెంపుల్ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా భక్తుల కోలాహలం మధ్య
స్వామివారి ఉత్తరద్వార దర్శనం, అలాగే పల్లకి సేవ, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకొని ఆ యొక్క పరిపూర్ణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమర్పల్లి మండలి కేంద్రంలోని విద్యాసాయి ఉన్నత పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలను చిన్నారులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగురంగుల దుస్తులు వేసుకొని రావటం జరిగిందని, అలాగే పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి గాలిపటాలు చిన్నారులతో ఎగరవేయటం జరిగిందని చెప్పారు. పలువురు చిన్నారులకు సైతం బహుమతులు ప్రదానం చేసి పండగ విశిష్టతను వివరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మాగ్లూర్ మండలంలోని గుత్పా వద్ద గల అపరూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశిష్ట పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పురోహితులు మరియు ఆలయ నిర్మాణదాత అమృతలత మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసి స్వామివారికి నిత్య పూజలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పురోహితులు తదితరులు ఉన్నారు. భగవద్బంధులందరూ కూడా వైకుంఠ పర్వదినాన్ని ప్రతి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే వైష్ణవాలయాలు, విష్ణువాలయాలు సేవిస్తారో వాళ్లకు మంచి శుభ పరిమాణం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని 33 కోట్ల మంది దేవతలు ఈరోజు వెళ్ళి సేవిస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. మొట్టమొదట ఇది తమిళనాడు జిల్లా తిరుచి అనేటువంటి గ్రామం, శ్రీరంగం అనే పట్టణంలో మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నిర్వహించేవారు. అక్కడ పెరిగి రద్దీ పెరిగి ఏమైపోయిందంటే ఎక్కడైనా ఈ వైష్ణవాలయాల్లో ఈ వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి 2000 సంవత్సరాల క్రితం శ్రీరంగంలో ఉండేటువంటి వైకుంఠ ద్వార దర్శనం క్రమేపీ జిల్లాలకు, రాష్ట్రాలకు, గ్రామాలకు వ్యాపించి భక్తులందరికీ కూడా శ్రీమన్నారాయణుడు ఉత్తర ద్వారం గుండా శ్రీ విష్ణు మహామూర్తి దర్శనమిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పోలీస్ స్టేషన్లో తీసుకువచ్చిన సిటిజన్ ఫీడ్బ్యాక్ QR కోడ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులపై ప్రజల అభిప్రాయాలను తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పోలీస్ స్టేషన్లలో సిటిజన్ ఫీడ్బ్యాక్ QR కోడ్ను ఉంచడం జరిగిందని, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసులపై తమ అభిప్రాయాలను తెలపాలని అన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. అనేది రేటింగ్, మా పనితీరు ఎలా ఉంది, పోలీసుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మీరు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు, లేకపోతే యాక్షన్ తీసుకోలేదా, లేకపోతే ఇంకా పోలీసుల యొక్క పనితీరును మీరు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్లో తెలియజెప్పాలా. ప్రజలు దయచేసి ఈ ఫీడ్బ్యాక్ను జెన్యూన్గా ఇవ్వండి. పోలీసులో ఎలా ఉంటుందంటే పోలీసులో ఒక కంప్లైంట్ పార్టీ వస్తారు, ఇంకొకరు నిందితులు వస్తాడు, ఇద్దరితో డీల్ చేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో అది ఒకరికి న్యాయం అనేది, ఇప్పుడు ఒకరికి ఇద్దరిది న్యాయం ఉంటే కొట్లాటలే జరుగు, ఇద్దరిది అన్యాయం ఉంటే ప్రాబ్లం ఉండదు. జనరల్గా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఒకరు బాధితులు వస్తారు, ఒకరు బాధ పెట్టే వాళ్ళు వస్తారు. భీమ్గల్ మండలం చెంగల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి భక్తులు క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఊరు నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు భీమ్గల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 16 సంవత్సరాల నుండి ఈ గుడికి వస్తున్నామని, కోరిన కోరికలు నెరవేరుతున్నాయని, ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటున్నామని, ప్రతి ఒక్క హిందువు తప్పకుండా గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. అలాగే ఆలయ కమిటీ వారు భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, ప్రతి శనివారం అన్నసత్రం నిర్వహిస్తున్నారని, ఏర్పాట్లు బాగున్నాయని తెలియజేశారు. అనంతరం నంబి శ్రీనివాస్ పంతులు మాట్లాడుతూ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం యొక్క ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేయటం జరిగిందని, అలాగే ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి ముందే వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారని, సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని, ఈరోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుణ్ణి దర్శించుకుంటారని, ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని, ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని, పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదని, ఉపవాసం ఆచరించి పాలు పండ్లు నీరు మాత్రమే తీసుకోవాలని, మాంసాహారం మద్యపానం తీసుకోరాదని, రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామ స్మరణ చేయాలని ప్రతి ఒక్క భక్తుడు ముక్కోటి ఏకాదశి రోజు భగవంతుని దర్శించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంబి శ్రీనివాస్ పంతులు, నంబి లింబాద్రి, నంబి శ్యామ్ సుందర్, ఆలయ కమిటీ సభ్యులు, లింగదాసు వీడీసీ సభ్యులు, దేవాదాయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులలో ఒక వాహన సేవ, తిరుమలలో ఏ రకంగా అయితే వాహన సేవ ఉంటుందో మన దగ్గర అదే వాహన సేవ ఇక్కడ కూడా జరుగుతుంది. అంతేకాకుండా గరుడ వాహన సేవ కూడా విశేషంగా జరుగుతుంది. తర్వాత మాకు అనిపించింది అర్చకులకు ధనుర్మాసం అనేటువంటిది చెయ్యాలి. ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు వైష్ణవాలయాల లోపల తిరుప్పావై చదువుతూ ఆండాలమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఆ శ్రీరంగంలో ఏర్పాటు చేసినటువంటి ధనుర్మాస ఉత్సవాలు ఏ రకంగా జరుగుతాయో అదే రకంగా మన దగ్గర కూడా నెల రోజుల పాటు ఖచ్చితంగా 5 గంటలకు సుమారు 500 మంది మన గుళ్ళో ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందనామ స్మరణతోటి చేంగల్ గుడి మారుమోగిపోతుంది. చిట్టాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు ప్రేమ్ నగర్ పాఠశాలలో సంయుక్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థినులకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. విద్యార్థులు వేసిన అందమైన ముగ్గులు గ్రామస్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు రామస్వామి, షేర్ల శ్రీనివాస్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ బాజమ్మ, రమ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర మదర్ తెరిసా హై స్కూల్లో గురువారం సంక్రాంతి పర్వదిన సంబరాలు అంబరాన్ని తాకాయి. పాఠశాలల విద్యార్థులు అందంగా పతంగులను తయారు చేసి ఎగరవేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అందంగా తమ ప్రతిభను ముగ్గులను వేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ కె రామలక్ష్మి, హెడ్ మాస్టర్లు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనాథలకు అండగా పేదవారికి తోడుగా అనే నినాదంతో కరుణ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు అనాథలకు ఆకలి తీరుస్తూ వస్త్రాలు అందిస్తున్న కరుణ ట్రస్ట్ సేవలు అభినందనీయమని మోర్తాడ్ ఎంపీడీఓ తిరుమలాదేవి అన్నారు. కార్యాలయంలో కరుణ ట్రస్ట్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత్ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత మహేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. జగన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల శిలాతీత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని గిరి ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. ఓం నారాయణాయ వైకుంఠ
వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉదయం 5 గంటలకి గడవాన సేవ కార్యక్రమం జరపబడింది. ఆ తర్వాత అందరికీ కూడా భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కలిగించేందరికీ ఈ రోజు నుండి 11వ తేదీ వరకు 10, 11, 12 తేదీల్లో స్వామివారికి అధ్యయనోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. 13వ తేదీన గోదా కళ్యాణ కార్యక్రమ మహోత్సవం జరపబడుతుంది. కనుక ఈ శిలాద్రి వెంకటేశ్వర స్వామిలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వయంభూ శిలాద్రి వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలు పొందాలని తెలియజేస్తున్నాము. జాతీయ సాఫ్ట్బాల్ పోటీలలో జక్రన్పల్లి మండలం తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అయిన సాంబార్ నిత్యశ్రీని మండల విద్యాధికారి శ్రీనివాస్ అభినందించారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు మహారాష్ట్రలోని జల్గావ్లో గల ఛత్రపతి శివాజీ స్టేడియంలో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సాంబార్ నిత్యశ్రీ పాల్గొని చక్కటి ప్రతిభ కనబర్చి తృతీయ స్థానంలో జట్టు గెలవడానికి కీలక పాత్ర పోషించారు. తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించిన విద్యార్థిని పాఠశాలలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గంగమోహన్, ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, గంగాధర్, నరసింహారావు, కృష్ణ, మాలతి, గౌతమి, గంగాధర్, శేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ సాఫ్ట్బాల్ హెచ్జిఎఫ్ కాంపిటీషన్ లోపల తెలంగాణ రాష్ట్రం తరఫున పార్టిసిపేట్ అయ్యి తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో 3rd ప్లేస్లో రావడానికి ప్రయత్నం చేసినటువంటి శుభ సందర్భంగా ఈరోజు అమ్మాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేసి, అదేవిధంగా దీనికి కోచ్గా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు కోచ్గా వ్యవహరించినటువంటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జట్టుకు కూడా కోచ్గా వ్యవహరించినటువంటి తొర్లికొండ పాఠశాల ఉన్నత పాఠశాల యొక్క పీడీ ఫిజికల్ డైరెక్టర్ గారైనటువంటి గంగమోహన్ సార్ గారు దీనికి పూర్తి కృషి చేశారు. కాబట్టి వారిద్దరినీ కూడా పాఠశాల తరఫున గౌరవంగా వెల్కమ్ చెప్పేసి ఈరోజు వారిని సన్మానించుకోవడం జరిగింది. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పవిత్ర గోదావరి నదీ స్నానాలు ఆచరించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి ఆంజనేయ స్వామి వారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమస్త లోకాలకు ప్రభువు దేవదేవేశ్వరుడైన విష్ణుమూర్తి వైకుంఠ ఏకాదశి నోడు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తారని, తన భక్తులను కరుణిస్తారని పురాణాలు చెప్తున్నాయని అర్చకులు కృష్ణస్వామి భక్తులకు వివరించారు. ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయంలోకి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామిని దర్శించుకోవడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని భక్తులకు ఒక నమ్మకంగా ఉంటుందని తెలిపారు. ఈ ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తే స్వామివారి కృపతో పాటు ముక్తి, లక్ష్మీదేవి కరుణ లభిస్తాయని చెప్పారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం స్వామివారి. ఈరోజు స్వామివారి విశేషమైన పూజలు కూడా జరిగినాయి. తొడపాకల్ గోదావరి నది లోపల భక్తులు విశేష పాల్గొన్నారు. ఈ గంగా స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చనలు, ఆ తర్వాత స్వామి యొక్క అభిషేకాలు, ఇలాంటి కార్యక్రమం గురించి వారి యొక్క స్వామివారి కృపాకరక్షణ. ముక్కోటి ఏకాదశి అంటే సంవత్సరం ఒకసారి కూడా ముక్కోటి దేవతలు ఈరోజు స్వామివారిని దర్శించుకొని విశేషమైన ఫలితాలు ప్రసాదిస్తారు. ఒక్కసారి రామారామ అంటే ముక్కోటి సార్లు 3 కోట్ల కాబట్టి మాక్లూర్ మండలంలోని మదన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ముగ్గుల పోటీలు నిర్వహించి చిన్నారులు గాలిపటాలు ఎగరవేశారు. అనంతరం రంగురంగుల దుస్తులతో వచ్చిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుష్ప మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించి పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర గ్రామాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించాలి. మీడియా ద్వారా ప్రజలకు సూచనలు, సలహాలు చేసిన అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి. కమలా నెహ్రూ కాలనీలో హత్య కేసును ఛేదించిన పోలీసులు 3 నిందితులను ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రిమాండ్కు తరలిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలలో విశిష్ట పూజలు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు.
ముగ్గులు వేసి గాలిపటాలు ఎగరవేసిన చిన్నారులు. జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో విజేతలను సన్మానించిన జిల్లా విద్యాధికారి అశోక్. ఫ్లాట్ల విషయంలో దొంగచాటు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహాలక్ష్మి ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సభ్యులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.